కాకినాడలో జరిగిన టీడీపీ మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని, ఆర్థికంగా నిలదొక్కునేలా చూడాలని, కేవలం సమావేశాలు ఏర్పాట్లు చేస్తే సరిపోదని, పదవుల్లో తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరుగుతుందని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. ఇక జనసేనకు చెందిన ఒక నాయకుడికి 2 ముఖ్యమైన పదవులు కట్టబెట్టడం దారుణమని, కూటమి నిబంధనల ప్రకారం అధికార పదవులు పంపిణీ జరగాలని, కాకినాడలో టీడీపీ వెనుకబడిపోకుండా చూడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇక మహానాడులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొట్టు పెట్టుకుని ఆ రోజు మనం రాజకీయం చేశాం. తెలుగుగా చేస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం మనతో పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగానే తాత్కాలికంగా ఆవేళ 1-2 పదవులు వాళ్ళకి వచ్చుండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ఆ పార్టీలు నష్టపోయినాయి. అదే పరిస్థితి మనకు రాకుండా చూడండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర నాయకత్వాన్ని సవినయంగా మనం చూసుకుంటున్నాం. తదుపరి మనం కూడా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇవాళ చాలా ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి మన కాకినాడ జిల్లాలో. ప్రధానంగా అన్నవరం ఉంది. దానికి నోటిఫికేషన్ అవసరం లే. సమర్థంతో లేనటువంటి వాళ్ళని ఎన్నిక చేసి మనం పంపగలిగితే ఆ పదవులు మనకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నిష్పత్తి ప్రకారం మనకు వస్తే అందులో ఒక 6-7 సంతృప్తి పరిచే వాళ్ళు అవుతాం 5-6 నియోజకవర్గాల్లో. దాని మీద ఇవాళకి చర్యలు ఏం తీసుకున్నారో తెలియదు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొట్టు పెట్టుకుని అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టు ముచ్చిక